అసలు మెడికల్ సీట్ అన్నది డబ్బున్న వాడికి కాదు, ప్రతిభ ఉన్న వాళ్లకే దక్కాలి. బాబు గారి నిర్ణయం వల్ల డాక్టర్ కావాలన్న వాళ్ళ కలలని సాకారం చేసుకునే దిశగా ఈ రోజున రాష్ట్రంలోని విద్యార్థుల అడుగులు పడుతున్నాయి. విద్యార్థుల విప్లవమే మీ అహంకారానికి గొడ్డలి పెట్టవుతుంది. జగన్మోహన్ రెడ్డికి చివరి పాఠం అవుతుందన్న విషయం మీరు మర్చిపోకూడదు. జగన్మోహన్ రెడ్డి ఎందుకు తీసుకొని వచ్చాడు? శ్యామల గారు, మీరు ఈ రోజు రాజకీయాల్లోకి వచ్చారు. ఎన్ని రోజుల తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు? ఎలక్షన్ లో ముందు వచ్చారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి డబ్బా కొడుతున్నారు ఏదో పదవి ఇచ్చాడని చెప్పి. ఒకటి, నువ్వు ఫ్యాక్ట్స్ తెలుసుకో. ఈ జీవో నెంబర్ 117 స్టడీ చేయి, జీవో నెంబర్ 107 స్టడీ చేయి, జీవో నెంబర్ 108 స్టడీ చేయి. స్టడీ చేసి ఆ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఎవరన్నా మేనేజ్మెంట్ కోటా పెడతారా? నువ్వెందుకు పెట్టావు? లక్షలకు లక్షలు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అంటే పేద విద్యార్థులకు ఇవ్వాలి కదా. నువ్వెందుకు ఇలాంటి జీవోలు తీసుకొని వచ్చి పేదోళ్ళ పొట్టగొట్టావని అడగచ్చు కదా. అడగలేవు. ఎందుకంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి పైన వస్తున్నావు. ఫస్ట్ నువ్వు అవగాహన పెంచుకో. అంతే. మైకులు ఉన్నాయి కదా, నేను ఏది మాట్లాడినా మా సాక్షి మీడియా కవర్ చేస్తున్నా కదా, మా పేటీఎం బ్యాచ్ ఎగరేసుకుని వేస్తారు కదా వీడియోలు అని చెప్పి అనుకుంటే నన్ను గుంతలో నువ్వే పడతావు. ఇప్పుడు ప్రైవేట్ సీట్లు నువ్వు మాట్లాడుతున్నావు. ఈ రోజు నిజంగా మేనేజ్మెంట్ కోటా తీసుకొని వచ్చింది జగన్మోహన్ రెడ్డి. నువ్వు అడగాల్సింది జగన్మోహన్ రెడ్డిని. ఏమన్నా జగనన్నా జీవో నెంబర్ 117, జీవో నెంబర్ 107, జీవో నెంబర్ 108 తీసుకొని వచ్చి ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో మేనేజ్మెంట్ కోటా ఎందుకు పెట్టావు? నువ్వు చేసిన పాపానికి ఎంతమంది పేద విద్యార్థులు ఈ రోజు వైద్య విద్యకు దూరం అయ్యారని అడగాలి కదా. అడగలేవే. ఈ రోజు అడగకుండా చంద్రబాబు నాయుడు గారి పైన వస్తున్నావు. ఇలాంటి మాటలు మాట్లాడితే జనాలు తరిమి కొడతారమ్మా.